జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. ఏవీ సుబ్బారెడ్డి కాంప్లెక్స్ కు కర్ణమయ్య వీధికి మధ్య ఉన్న సీసీ రోడ్డుపై అడ్డంగా గోడ నిర్మించడంతో వివాదం తలెత్తింది. రహదారి మూసివేతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ విషయం స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దృష్టికి తీసుకువెళ్లారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ టౌన్ ప్లానింగ్ అధికారుల సమక్షంలో అక్కడికి చేరుకుని ప్రజలకు ఇబ్బంది కలిగించేలా నిర్మించిన గోడను తొలగింపచేశారు. అయితే సదరు కాంప్లెక్స్ కు సంబంధించిన డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని ఏవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గోడను ఎలా కూల్చేస్తారని ప్రశ్నించిన ఏవీ సుబ్బారెడ్డి ఈ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా పోలీసు అప్రమత్తమయ్యారు. ఇరు వర్గాలు ఎదుర్కొనకుండా ఏవీ సుబ్బారెడ్డిని పాత బస్టాండ్ వద్దనే పోలీసు అడ్డుకుని పరిస్థితిని నియంత్రించారు. వాళ్ళు ఏమంటారు అదేదో రాంగ్ అడ్డంగా ఉంది, అది పబ్లిక్ వస్తాకి ఇబ్బంది అవుతుంది. అదే నమ్మాలి వెళ్తుంది. మున్సిపల్ కమిషనర్ అడగండి. తెలియనప్పుడు ఆమె అంటే ఏది అడ్డం ఉంటే అది ఎమ్మెల్యే కొట్టుకుంటా పోతుంది సార్. దానికి అధికారులు ఊరుకునే ఉంటారా? నేను ఆల్రెడీ చెప్పాను, ఏదన్నా ఎన్ఫోర్స్మెంట్ జరిగేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టాలి. బాబు వెళ్ళిపోండి మా జనాలు. నేను మౌనంగా ఉన్నా. నా మౌనాన్ని చేతగంటాం అనుకుంటున్నారు. ఏవీ సుబ్బారెడ్డి అంటే ఏముందో ఒకసారి చూపిస్తా. ఆ గోడ వరకు బాబా వాళ్ళు పంపించారు మాత్రం. ఓపెన్ స్పీకర్లో అందరికీ పోలీస్ అధికారులు ఉండగా మున్సిపల్ కమిషనర్తో మాట్లాడినాను. నా పర్మిషన్ లేదు, నేను ఎటువంటి అథారిటీ ఇవ్వలేదు. వచ్చి నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా డాక్యుమెంట్ ఉంది అని చెప్పి దౌర్జన్యంగా నిలబడి ఎమ్మెల్యే ఆమె తమ్ముడు నిలబడి గోడ పడగొట్టడం అనేది చాలా దారుణమైన విషయము. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంతో నన్నే ఇట్లా చేస్తే ఎంతమంది ప్రజలను గోడాడిస్తారు. ఆమె చరిత్ర చెప్తే చికెన్ కాడి నుంచి, బిచ్చగాళ్ళ కాడి నుంచి, శిల్పకళా మందిరం కాడి నుంచి ఏది డబ్బులు తీసుకోలేదు. ఇంతవరకు నేను నోరిప్పి మాట్లాడలేదు. రేపు నుంచి పార్టీతో సంప్రదించి ఆమె మొత్తం పరువంతా రూట్ మీద తీరుస్తా. ఏమని అనుకుంటుందేమో, తమాషా చేస్తుందే. ఎమ్మెల్యే అయితే తాలూకాకు రాసా? చట్టం లేదా? గౌరవం లేదా చట్టం మీద? మున్సిపల్ కమిషన్ క్లియర్గా చెప్తున్నాడు. తమాషా. ఆటవిక రాజ్యంలో ఉన్నామా మనము? ప్రజారాజ్యంలో ఉన్నామా? జరుగుతుందని ఏమైనా చేయొచ్చని సరైన టయానికి డిఎస్పీ గారు ఉండి దాన్ని నిరోధించారు. కానీ లేకుంటే మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు వికాలని ప్రయత్నం చేశారు. దౌర్జన్యంగా నిలబడి ఎమ్మెల్యే
ఆమె తమ్ముడు నిలబడి గోడబడ కొట్టడం అనేది చాలా దారుణమైన విషయము. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. ఎంతో నన్నే ఇట్లా చేస్తే ఎంతమంది ప్రజలను గోడాడిస్తారు. ఆమె చరిత్ర చెప్తే చికెన్ కానించి, బిచ్చగాళ్ళ కానించి, శిల్పకళా మందిరం కానించి ఏది డబ్బులు తీసుకోలేదు. ఇంతవరకు నేను నోరిప్పి మాట్లాడలేదు. రేపు నుంచి పార్టీతో సంప్రదించి ఆమె మొత్తం పరువంతా రోడ్డు మీద గీడుస్తా. ఏమని అనుకుంటుందేమో, తమాషా చేస్తుందా? ఎమ్మెల్యే అయితే తాలూకాకు రాజా? చట్టం లేదా? గౌరవం లేదా చట్టం మీద? మున్సిపల్ కమిషన్ క్లియర్గా చెప్తున్నాడు. నిన్న ఇంటి దగ్గరికి ట్రైన్ పంపిస్తాడు. ఏం తమాషా? ఆధవిక రాజ్యంలో ఉన్నామా, మనము ప్రజారాజ్యంలో ఉన్నామా? జరుగుతుందని ఏమైనా చేయొచ్చని రేపు ఇండ్ల మీదకి వస్తారు జేసీబీలు తీసుకొని. సరైన టయానికి డిఎస్పీ గారు ఉండి దాన్ని నిరోధించారు, కానీ లేకుంటే మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు వికాలని ప్రయత్నం చేశారు. ఒక్కటి కాదు ఎన్ని, నేను మొత్తం చరిత్ర కడుగుతా. ఎందుకంటే పార్టీ పరువు కోసం నేను మౌనంగా ఉన్నా. నా మౌనాన్ని చేతగంటారని అనుకుంటున్నారు.